మోతేవారి రాజేష్ ఏడున్నాడు కదా, ఫోన్ చేద్దామంటే పోయి పోయి ఇయ్యాలనే నా ఫోన్ ఖరాబ్ అయింది. ఏం వాడుతా తెస్తున్నాడో, ఏడున్నాడో కదా ఈ మనిషి. పాత పల్క ఫోన్లు కొంటాం, వాడి పడేసిన ఫోన్లు కొంటాం, డిస్ప్లే వలిగిన ఫోన్లు కొంటాం. ఓ రాజేషు, ఏ అంజలి, అబ్బో బాగానే గుర్తుపట్టినవు. స్పీకర్ ఖరాబ్ అయిన చైనా ఫోన్ మోగినట్టు ఓ రాయేష్ అని వరితే తెలియదా నువ్వే యాంకర్కి వచ్చినావని. సరేగా నీ ఏదైనా ఖరాబ్ అయిన ఫోన్ ఉంటే చెప్పు, కొంటా. ఖరాబ్ అయిన ఫోన్లు కొంటావా? ఎస్, డిస్ప్లే వలిగిన ఫోన్లు, పాడైపోయిన పాత పల్క ఫోన్లు, ఖరాబ్ అయిన ఫోన్లు ఎవైనా కొంటాం. నీ దగ్గర కూడా నీ ఫోన్ ఖరాబ్ అయిందట కదా, అమ్ముతావా? ఎంత ఇస్తావు? 3000 ఇస్తా. 30,000 పెట్టి కొన్న ఫోను ఉత్త 3,000కే అమ్మాలా? 3 ఏండ్ల కింద 30,000 రూపాయలు పెట్టుకొని 30 ఏండ్లకు వాడేదానికంటే ఎక్కువ వాడినవు. దానికి 3,000 ఇచ్చుడే ఎక్కువ డొక్కు ఫోను. ఇగో నన్ను ఏమన్నాను గాని నా ఫోన్ ను ఏమనకు చెప్తున్నా. స్క్రీన్ గార్డ్ వేస్తే పైసలు అవుతాయి అని చెప్పి పాలిథిన్ కవర్ ఫోన్ కు చుట్టుకొని తిరిగి సుంచు ముఖం దానవు నువ్వు. తానలు చూసిన ఫోన్ కు రబ్బర్లు చుట్టుకొని తిరిగి అరిగిన లబ్బర్ ముఖం దానవు నువ్వు. ఏం తమాషాలు ఆడుతున్నావా? నువ్వే కదా నన్నేమన్నాను గానీ నా ఫోన్ ఏమనకు అన్నావు. అందుకే అంటే ఏది పడితే అది ఓరుతావా? నా ఫోన్ అమ్మ నీకు. ఏ అంత ఉత్తగానే అన్న తూచ్ సారీ. సరేనా? సర్లే గాని ఖరాబ్ అయిన ఫోన్లు కొని నువ్వేం చేసుకుంటావు? నీకు నీ ఫోన్ కొనుడు కావాలన్నా, కొని నేనేం చేసుకుంటానో కావాలన్నా? కొనుడే కావాలి కానీ 3,000కైతే ఇయ్య. సర్లే, ఒక్క నిమిషం ఆగు. హలో అన్న, ఇది ఒక ఫోన్ ఉన్నది, జర మనోళ్ళు బాగా దగ్గర వాళ్ళు, అందుకని కొంచెం మంచి రేట్ ఇస్తే బాగుంటుందని. అన్న సరేనా? ఓకే అన్న. ఏమైంది? ఏ సూపర్ ఆఫర్ ఇచ్చిండ్రు నీ ఫోన్కు. సిమ్ము తోటి అమ్ముతే 20,000, సిమ్ము లేకుండా అమ్ముతే 5,000. ఆలోచించుకో ఇక నీ ఇష్టం. కొంపతీసి ఈయన కూడా గ్యాంగులో చేరిండా అయింది? ఓ అమ్మా సంజలి, సిమ్ము తోటి అమ్ముడెందుకు రాజేషు? ఏమో సిమ్ ఉన్న ఫోన్లు అయితే నా దగ్గర నుంచి ఎక్కువ కొంటారు వాళ్ళు, అందుకే నాకు అమ్మేటోళ్ళకి నేను ఎక్కువ పైసలు ఇస్తాను అంతే. మిగతా అన్ని మనకు అనవసరం కదా. ఎవరికి అమ్ముతావు నువ్వు ఈ ఫోన్? కొత్త ఫోన్లు కొనేటోళ్ళని ఇన్ని క్వశ్చన్లు వేయరు కావచ్చు. ఇక వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను మా దోస్తు కనుక అమ్ముతా, వాడు ఇంకెవరికో అమ్ముకుంటాడు గంతే. అది కూడా వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదట. ఇంకో విషయం ఏంటంటే వానికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు. ఒక ప్లేస్లో పెట్టి పోమంటారట, తీసుకుపోయిన ఫోన్లన్నీ ఆడ పెడతాడు, వాళ్ళు తీసుకొని పోతారు, తర్వాత అకౌంట్లో పైసలు ఇస్తారు గంతే. ఇంకేంటిది, ఇంకేమైనా కావాలా? అయితే ఆళ్ళే ఇల్లు ఓ పేలిన బ్యాటరీ మొకపోడా జబ్బున నడు ఆ నుంచి, లేకుంటే పోలీసులు పట్టుకపోతారు నిన్ను. నిన్నే. మీరు తెలిసో తెలియకనో ఫోన్లు అమ్మేది ఎవరికి అనుకుంటున్నారు? బీహార్ సైబర్ నేరగాళ్లకు. బీహార్కు పోయి కాదు, ఇక్కడనే అమ్ముతాడు మావాడు. ఏడమ్ముడేంది ఎడ్డోడా? మీరు అమ్మే ఫోన్లు వాడి పబ్లిక్ ను మోసం చేస్తున్నారట బీహార్ బద్మాషులు. నువ్వు అనేది? అవును, గిట్లనే పాత ఫోన్లు కొనుడు, పొరపాటున ఆటిల్లో సిమ్ములుంటే ఖతం. సిమ్ ఆధారంగా అలా డీటెయిల్స్ ట్రాక్ చేస్తారట, బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసి పైసలు కొట్టేస్తారట. ఇంకా అందులో ఫీడ్ అయి ఉన్న నంబర్లకు ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి పైసలు గుంజుతున్నారట. అట్లా? అరే నిజం, అట్లాంటి గ్యాంగునే పట్టుకున్నారు ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అవును, మొత్తం 2,125 ఫోన్లు, 107 సిమ్ములు స్వాధీనం చేసుకున్నారట వాళ్ళ దగ్గర నుండి. అందుకే పబ్లిక్ ఎవ్వరే గాని పాత ఫోన్లు అమ్మేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి పడితే వాళ్ళకు ఫోన్లు అమ్మొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నేను ఇప్పుడే దందా షురూ చేసిన, ఇంకెవ్వరి ఫోన్లే అమ్మలే. పబ్లిక్ మీకైతే మ్యాటర్ అర్థమైంది కదా, జర్ర పాత ఫోనే కదా అని పోనీతి అని ఎవ్వరికి పడితే వాళ్ళకు అమ్మి ఆగం కాకుర్రి. భద్రం.